నామమున మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Indeed, I thank and praise the Lord for enabling me to stand before you with His precious word. దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని చేతబట్టుకొని మీ ఎదుట నిలిచే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞుడినై ఉన్నాను. We all know the speciality of this day. మనందరికీ ఈ రోజు యొక్క ప్రాశస్త్యత తెలుసు. It is an Easter day. ఇది ఈస్టర్ పర్వదినం. Easter always gives us hope. ఈస్టర్ అనేది మనిషికి నిరీక్షణనిచ్చేది. This is the day remembered as the resurrection of the Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన సంగతిని ఈ రోజు మనకు జ్ఞాపకం చేస్తుంది. Because he is resurrected and he lives, we are also able to live on this earth. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఈ లోకములో జీవిస్తున్నాం, ఇక ముందు కూడా జీవిస్తాం. When all the tomb of all great men are closed, only one tomb in Palestine is open now. ప్రపంచములో గొప్పవారు అనబడే వారి సమాధులన్నీ మూసుకొని పోయి ఉన్నాయి, కానీ పాలస్తీనా దేశంలో ఒకే ఒక్క వ్యక్తి యొక్క సమాధి తెరవబడి ఉంది. There is a tomb of our Lord Jesus Christ. It is open and it is written there, He is not here, He is risen. ఆ సమాధి మీద ఇలా రాయబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. And that resurrected Lord Jesus Christ is in our midst this morning. ఆ తిరిగి లేచిన పునరుద్ధానుడైన ప్రభు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. Because it is told that whenever 2 or 3 is gathered together in my name, I will be in their midst. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అని సెలవిచ్చాడు ఆయన. So Lord Jesus Christ is in our midst. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నారు. And He would like to speak to each and every one of us this morning. ఈ ఉదయకాలం నీతో నాతో మనందరితో ఒక్కొక్కరితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. Let us sit in the presence of the Lord with a prayer that Lord speak to me this morning. మనము ఇక్కడ ప్రార్థనాపూర్వకమైన హృదయాలతో కూర్చొని దేవా నువ్వు నాతో మాట్లాడు అనే వైఖరితో ఇక్కడ కూర్చొని ఉండాలి. Our God is a God who knows our hearts and minds. దేవుడు మన మనసులను మన అంతరంగాలను ఎరిగిన వాడై ఉన్నాడు. He understands our needs. ఆయన మన అవసరతలేంటో ఎరిగినవాడు. He understands our problems. ఆయన మన సమస్యలను ఎరిగినవాడు. What do we need this morning that the Lord is going to give you this morning? మనకి ఏది అవసరమో అది ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. So I would like to turn your attention to one of the Psalms, that is 34, Psalms 34. నేను మీ దృష్టిని కీర్తనల గ్రంథం 34వ కీర్తన మీదకి తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. Psalms is one of the dearest books in the Bible for all believers. విశ్వాసులు అనబడిన వారందరికీ కూడా ఇష్టమైన భాగం కీర్తనల గ్రంథం. The verse 8 of this psalm says that, "Oh, taste and see that the Lord is good." యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని 34:8లో మనం చదువుతాం. How blessed is the man who take refuge in him. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాయబడింది అక్కడ. So this psalm is talking about the person who is trusting in the Lord. కాబట్టి యెహోవాయందు నమ్మిక ఉంచువాడి గురించి కీర్తన రాయబడింది. A person who is tasting or experiencing this Lord. ఈ ప్రభువును రుచి చూచిన వాని గురించి రాయబడిన కీర్తన ఇది. And this psalm is a wonderful psalm because we can read this psalm in any situations of our lives. మన జీవితంలో ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితిలోనైనా ఈ కీర్తనను మనం చదువుకొని ధ్యానం చేయొచ్చు. We can read this psalm in a context of marriage. వివాహ సందర్భంలో చదవచ్చు. We can read it in a context of funeral. సమాధి సందర్భంలో చదవచ్చు. We can read this psalm in the context of a housewarming ceremony. గృహప్రవేశ సందర్భంలో చదవచ్చు. We can read this psalm in the context, any context we can read this psalm. ఏ సందర్భానికైనా తగిన కీర్తన ఇది. Whenever we are in trouble, we are prone to run into the psalms. మనము సమస్యల్లో ఉన్నప్పుడు, ప్రమాదాల్లో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం వైపు సహజంగా మన దృష్టి వెళ్తుంది. This psalm is telling us that God is redeeming us, saving us, hearing us, and God does so many things for us.
దేవుడు శ్రమలలో ఉన్న మనలను విడిపిస్తాడు, రక్షిస్తాడు, మొర్ర ఆలకిస్తాడు. ఆయన చేసే అనేక పనులు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. So this morning I would like to show you some important things for our encouragement. మన ప్రోత్సాహం కొరకై ఈ కీర్తనలో కొన్ని సంగతులు మీ ముందుకు తేవాలని కోరుతున్నాను. The title of the message is Things That Are Said No in this Psalm. Things that are said no or never in this Psalm. ఈ కీర్తనలో ఏ సంగతులు అయితే లేవో, అవి జరగవో, వాటి గురించి మనం చూడబోతున్నాం. That is what we are going to look into it. ఈ మనం చూడబోయేది అది. There are 5 things in this psalm we can see. It is told that no or never. అది జరగదు, అసాధ్యం, అసంభవం అనుకున్న 5 సంగతులు ఈ కీర్తనలో మనం చూడబోతున్నాం. And all those things are a blessing for us. అవన్నీ కూడా మనకు ఆశీర్వాదాలే. You know, when people say no to certain things, కొన్ని సంగతులకు మనం లేదు, కాదు అని చెప్పినప్పుడు sometimes it will be a blessing for us. అది మనకు ఆశీర్వాదం. Like that, the things that are said no and never in this psalm is a blessing for the people who trust God. అలాగే ఈ కీర్తనలో లేదు, జరగదు, కాదు అన్న సంగతులు ఆయనను నమ్మే వారికి 5 ఆశీర్వాదపు అనుభవాలు తీసుకొని వస్తాయి. So let us look one by one what are those things from this psalm. ఈ కీర్తనలో నుంచి ఆ ఆశీర్వాదాలు ఏంటో ఒకదాని తర్వాత ఒకటి మనం చూడబోతున్నాం. First of all, we will read verse 5. మొదటిగా 5వ వచనం. They looked to him and were radiant, and their faces will never be ashamed. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. This is the first thing told in a negation way, that is, their faces will never be ashamed. ఇది ప్రతికూలమైన పరిస్థితిగా కనపడే సానుకూలమైన పరిస్థితి. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. If anyone who is trusting in this Lord, they will never be ashamed. ఎవరైతే ఈ ప్రభువును నమ్ముకుంటారో వారు సిగ్గుపడరు. This is a wonderful thing to meditate in our lives. మన జీవితంలో ధ్యానం చేయదగిన ప్రాముఖ్యమైన ఆశ్చర్యకరమైన సంగతిది. Many of the people who are sitting here can say with me that we are not ashamed. మనలో చాలా మంది ఈ మాట చెప్పగలం, నేను సిగ్గుపడను అని. We believed in the Lord Jesus Christ, and till today we are not ashamed. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారము ఈ రోజు వరకు సిగ్గుపడే పరిస్థితి రాలేదు. I have been a believer for 25 years or 30 years or 15 years. Till today I am not ashamed. 15, 20, 30 సంవత్సరాలుగా నేను విశ్వాసిని, ఇప్పటి వరకు నేను సిగ్గుపడలేదు అని చెప్పగలం. So this is one of the great confidence we have, that our God will not put us in shame. కాబట్టి దేవుడు మనలను ఆ అవమానపరచబడే స్థితిలో ఉంచడు అనే నమ్మకం మనకు ఈ వచనం ఇస్తుంది. God of this Bible, God of this universe, God the creator is a wonderful God in our lives. సృష్టికర్త అయిన దేవుడు, ఈ విశ్వాన్ని సృజించిన దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఈ అద్భుతమైన లక్షణాన్ని కలిగిన వాడు. He has never put a shame. He has never put anybody in shame in the past years. గత సంవత్సరాలలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు సిగ్గుపడేలాగా ఆయన చేయలేదు. Nobody who trusted the Lord will come and say that the Lord put me in shame. ఎవరు కూడా ఆయన నమ్మిన వారు వచ్చి ప్రభువా నన్ను సిగ్గుపడే స్థితిలో ఉన్నానని చెప్పిన వారు లేరు. Anyone who is coming to this Lord for salvation, he will never be ashamed. ఆయన రక్షణ యందు విశ్వాసం ఉంచిన వారు, రక్షించబడిన వారు ఎవరు సిగ్గుపడలేదు. Many sinners came to this Lord for salvation. They never be ashamed. పాపులుగా పిలువబడిన వారు అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఎప్పుడూ కూడా సిగ్గుపడిన స్థితి లేదు. Anybody who is coming to this Lord with the prayer and supplication, they never be ashamed in their life. ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా ఆయనను సమీపించిన ఏ ఒక్కరూ కూడా సిగ్గుపడలేదు. Anybody who came for guidance in their lives,
to this Lord and never be ashamed. ఆయన కోసం, ఆయన యొక్క నడిపింపు కోసం ఆయన మీద ఆధారపడిన ఏ ఒక్కరు కూడా సిగ్గుపడలేదు. He is a God who never put you in shame. ఆయన ఒక మనిషిని అవమానములో నెట్టివేసే దేవుడు కాదు. He is a God who is removing your shame. ఆయన నీ సిగ్గును అవమానాన్ని తొలగించే దేవుడు. This is one of the fears every one of us are having. మనలో ఉండే అనుమానాలలో, భయాలలో ఇది ఒక భయం. Whether I will be ashamed or not in this world. నేను ఈ లోకములో అవమానపరచబడతానా, అవమానపరచబడనా అనే భయం. When some problems are coming into our lives, మన జీవితాల్లో కొన్ని సమస్యలు తలెత్తినప్పుడు, when some sort of sickness is attacking us, కొన్ని సందర్భాలలో కొన్ని రోగాలు, అనారోగ్య పరిస్థితులు మన మీద దాడి చేసినప్పుడు, when our business is collapsed, మన వ్యాపారం పతనమైనప్పుడు, when our financial status is coming down, మన ఆర్థిక స్థితి కిందకి దిగజారిపోయేటప్పుడు, we may think that I will be ashamed of, or I will be ashamed before my relatives and my neighbors. నేను నా పొరుగు వారి ముందు, నా బంధువుల ముందు అవమానపడతాను అనే స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు, but I can tell you confidently from the word of God that nobody will be ashamed if they trust in this Lord. ఈ దేవుని ఆశ్రయించిన వారు, నమ్మిన వారు సిగ్గుపడరు అని ధైర్యంగా ఆయన వాక్యంలో నుంచి నేను నొక్కి వక్కాణించగలను. Once our Lord Jesus Christ has come into a marriage feast in Cana of Galilee. గలిలయలోని కానా అనే ఊరిలో పెండ్లి విందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతిథిగా వచ్చాడు. And you know what happened there? The wine was the special dish in the 7 days feast. ఆ 7 రోజుల పెండ్లి విందులో ద్రాక్షారసము వారికి ప్రత్యేకమైన ఆతిథ్యం అన్నమాట. But all of a sudden the wine ran out there. అకస్మాత్తుగా ద్రాక్షారసం అయిపోయింది. And you know it was a shame for that house owner or the people. ఆ యజమానికి, అక్కడ ఉండే ప్రజలకు అంత సిగ్గు, అవమానం పరిస్థితి వచ్చింది. But you know what happened there? Our Lord Jesus Christ was there and he turned water into wine and he removed the shame of that shame which was about to come upon that family. ఆ కుటుంబం మీదకి రావాల్సిన అవమానాన్ని ప్రభు అక్కడ ఉండి నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆ అవమానాన్ని దొర్లించేశాడు ఆయన. Because they trusted Lord Jesus Christ and they never put ashamed before the people. యేసు ప్రభువును వారు అనుసరించారు కాబట్టి, ఆశ్రయించారు కాబట్టి ప్రజల ముందు అవమానపడే అవకాశం దేవుడు ఇవ్వలేదు. When you read this previous verses of 1, 2, 3 and 4, ఈ 1, 2, 3, 4 వచనాలు మీరు చదివి ఉంటే, there David is speaking about like this, I will bless the Lord all times, my soul will boast in the Lord. In such a way he is speaking. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని దావీదు పలుకుతూ ఉన్నాడు. And he says that magnify the Lord with me, I sought the Lord and he answered me. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. In the first 4 verses you see David is using I, me, such personal pronouns he is using. వ్యక్తిగతమైన వాక్య భాగాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను, నాకు అని. But when it comes to verse 5, 5వ వచనానికి వస్తే there is a change in verse 5 we can see. 5వ వచనంలో ఆ నామవాచకం మారినట్లు మనం చూస్తున్నాం. Instead of I and instead of me, he says they look to him were radiant and their faces will never be ashamed. అప్పటి వరకు నేను, నా అని వచ్చింది పద మార్పిడితో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు లజ్జింపకపోవును అంటున్నాడు. Why David has changed the pronoun there? ఎందుకు ఇక్కడ సర్వనామాన్ని మార్చాడు? First 4 verses he said I and me, then the 5th verse he says they. నేను, నాతో అన్న సర్వనామం ఎందుకని తర్వాత వారు అని మార్చబడింది? That means David wants to tell us one important thing. దావీదు ఓ ప్రాముఖ్యమైన సంగతి తెలియచెప్పాలనుకుంటున్నాడు. It is not only the experience of David, it can be the experience of
everyone who trusts in the Lord. అంటే దాని అర్థం దావీదుకు మాత్రమే ఇది పనికొచ్చే అనుభవం కాదు, ఆయన నమ్మిన వారి అందరి అనుభవాలు అవి. If we give a chance for David to stand up and share his testimony here, ఒకవేళ దావీదును లేపి నిలబెట్టి సాక్ష్యాన్ని పంచుకోమని చెబితే he will say that I was not ashamed because I trusted this Lord. నేను సిగ్గుపడను ఎందుకంటే ఈ దేవుణ్ణి నేను ఆశ్రయించాను అని చెప్తాడు. And he would definitely share his testimony like that. అతడు తప్పకుండా తన సాక్ష్యాన్ని ఆ విధంగానే చెప్తాడు. But at the same time he is telling that they that looked at his face were radiant, their faces will not be ashamed. That means it is applicable to anyone who is trusting this God. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములన్నడు లజ్జింపకపోవును అనేది ఆయనను నమ్మిన అందరి అనుభవాలు కూడా. So my dear brothers and sisters, this is a wonderful thing that we need to meditate in our lives. మన జీవితాల్లో ధ్యానించదగిన ఆశ్చర్యకరమైన సంగతి ప్రియ సోదర సోదరీలారా, This God has never put anyone in shame. ఈ దేవుడు తనను ఆశ్రయించిన వారిని అవమానములో వదిలేసే దేవుడు కాదు. Anyone who comes to this Lord will never be ashamed. ఆయన దగ్గరికి వచ్చిన ఏ ఒక్కడు కూడా అవమానపరచబడడు. If you pray to this God, you will never be ashamed. ఈ దేవునికి ప్రార్థిస్తే నీవు అవమానం పొందవు. If you hold this God tightly, you will never be ashamed. ఈ దేవుని నీవు గట్టిగా పట్టుకుంటే నీవు సిగ్గుపరచబడవు. So this morning I would encourage you to come to this God for salvation. కాబట్టి రక్షణ కొరకు ఈ దేవుణ్ణి సమీపించమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. Come to this God with all your prayers and supplications. నీ ప్రార్థన విజ్ఞాపనలతో ఈ దేవుని సమీపించమని చెప్తున్నాను. Come and trust this God. ఈ దేవుని దగ్గరికి వచ్చి ఆయనను నమ్మండి. Come and taste this God. ఈ దేవుని రుచించండి. Oh, I have been tasting this God for so many years in my life. నా జీవితంలో ఈ దేవుని నేను రుచిస్తూనే ఉన్నాను చాలా సంవత్సరాలుగా. I can also share the same testimony like David that he never put me in shame. దావీదులాగా నేను కూడా చెప్పగలను, ఆయనను రుచించిన నేను, ఆశ్రయించిన నేను ఇప్పటి వరకు అవమానం పొందలేదు. No matter who you are, నువ్వు ఎవరైనప్పటికీ కూడా, no matter what is your family status, నీ కుటుంబ పరిస్థితి ఏదైనప్పటికీ no కూడా, matter what is your education is, నీ యొక్క చదువు ఏమైనప్పటికీ కూడా, no matter how big or small you నువ్వు are, ఎంత పెద్ద అయినా చిన్న అయినా పర్వాలేదు, if you come and trust this God నీవు దగ్గరకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తే with confidence, I would say that this God will never ever put you in shame. నమ్మకంగా ధైర్యంగా నేను చెప్పగలను, ఆయన నిన్ను సిగ్గుపరచడు. Oh, let us trust this God with all our heart. హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఈ దేవుని నమ్ముదాం. He will never ever put us in shame. మనలను అవమానములో ఉంచడు, అవమానపరచడు. We have a wonderful God. ఆశ్చర్యకరమైన అద్భుతమైన దేవుడు మనకున్నాడు. Let us love him. ఆయనను ప్రేమిద్దాం, Let us obey him. ఆయనకు లోబడదాం, Let us trust him. ఆయనను నమ్ముదాం, Let us pray to him. ఆయనకు ప్రార్థన Let చేద్దాం. us lift him up in our మన lives. జీవితంలో ఆయనను ఘనపరచుదాం. Let him be the master of our life. ఆయన మన జీవితానికి నాయకుడిగా కలిగి ఉందాం. Let him be all in our lives. ఆయన మన జీవితంలో సర్వమై ఉండనిద్దాం. May God help us to do like that. ప్రభు మన అలాగ చేయటలో సహాయం చేయును గాక. And let us move on to the second point. రెండవ సంగతికి మనం వెళ్దాం. Let us read verse 9. 9వ వచనం. Oh, fear the Lord, you his saints, for those who fear him there is no want. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమీయూ కొదువలేదు. First point is they will not be ashamed. మొదటి సంగతి వారు సిగ్గునొందరు. Second point is they will not lack anything in their life. వారి జీవితంలో వారికి కొదువ ఉండదు. Anyone who is trusting this Lord, ఎవరైనా ఈ దేవుని నమ్మితే they won't lack anything in their వారి lives. జీవితంలో కొదువలేముండవు. The same verse we can read in Psalms 23 verse 1. 23వ కీర్తన 1వ వచనంలో కూడా మనం అది చదువుతాం. The Lord is my shepherd, యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలుగదు. That means I shall not lack anything in my నా life. జీవితంలో కొదువైనది ఏది ఉండదు. When I say these things,
ఈ సంగతులు నేను మీకు చెబుతుండగా I do remember the words of a foreign missionary came to Kerala 120 years before. 120 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రానికి మిషనరీగా వచ్చిన ఒక ఫారినర్ ని నేను మీ విదేశీయుని నేను మీకు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. We were talking about that missionary last night while we were having dinner in this house. ఈ ఇంట్లో మేము రాత్రి భోజనం చేసేటప్పుడు ఆ మిషనరీ గురించి మాట్లాడుకున్నాం. And his name is Wolbright Nagel. He was from Germany. ఆయన జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన పేరు ఆల్బ్రైట్ నాగెల్. 120 years before he came to Kerala. 120 సంవత్సరాలకు ముందు కేరళ రాష్ట్రానికి వచ్చాడు. And he stayed with Malayali people. మలయాళీ ప్రజలతో ఆయన ఉన్నాడు. And he started preaching gospel. సువార్త చెప్పడం ఆరంభించాడు. He learned Malayalam language. మలయాళం భాష అభ్యసించాడు. And then he wrote hundreds of songs in Malayalam language. మలయాళం భాష నేర్చుకోవడమే కాదు, మలయాళంలో వందల కొద్ది కీర్తనలు రాశాడు. During the Second World War he left India to Germany. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశాన్ని వదిలి జర్మనీకి వెళ్ళాడు. Because of that Second World War he was not able to come back again to Kerala. రెండవ ప్రపంచ యుద్ధ కారణాన్ని బట్టి మరలా తిరిగి జర్మనీ నుంచి కేరళకు రాలేకపోయాడు. He wanted to die in Kerala, but because of the World War he was not able to come back to Kerala. He died in Germany itself. రెండవ ప్రపంచ యుద్ధ కారణాన్ని బట్టి కేరళకు రాలేక జర్మనీలోనే ఆగిపోయి అక్కడే మృతి చెందాడు. నిజానికి ఆయన కేరళలో చచ్చిపోవాలనుకున్నాడు. But while he was doing ministry in Kerala 100 years before, 100 ఏళ్ల క్రితం ఆయన పరిచర్య చేసేటప్పుడు కేరళలో, and he had to go through many problems in his life. తన జీవితంలో అనేక శ్రమల గుండా వెళ్ళాడు. Many times he lived without food in his life. అనేక సార్లు ఆహారం లేకుండా ఉన్నాడు. Even though he was a foreign missionary, he had to undergo starvation so many times. ఆయన విదేశీ మిషనరీ అయినప్పటికీ కూడా ఆకలితో అనేక సార్లు మిగిలిపోయాడు. And one day this Nagel missionary was preaching from Psalm 23 verse 1. కీర్తనలు 23:1 నుంచి ఒక రోజు ఈ నాగల్ మిషనరీ బోధిస్తూ ఉన్నాడు. And he preached that the Lord is my shepherd and I shall not lack anything in my life. యెహోవా నా కాపరి, నా జీవితములో కొదువేమీ లేదు అని. Then after the message a man who is very known to him, very familiar to him, came and asked one question. ఈయనను బాగా ఎరిగిన ఒక వ్యక్తి ప్రసంగం అయిపోయాక ముందుకొచ్చి ఒక ప్రశ్న వేశాడు. Dear brother, you said that the Lord is your shepherd and you shall not lack anything. అయ్యా, నువ్వు చెప్తున్నావు కదా యెహోవా నా కాపరి, నాకేమీ కొదువు ఉండదని. But I know that last week you had no food. You didn't get any food and you are living without food last few days. పోయిన వారం అంతా చాలా రోజులు నువ్వు ఆహారం లేకుండా ఉన్నావు కదా. How can you justify it? What is your explanation about that? You didn't get food. కాబట్టి దాన్ని నువ్వు ఎలాగ రుజువు చేయగలవు? నీకు ఆహారం లేకుండా ఉన్న నువ్వు దాన్ని ఎలా రూఢిపరచగలవు? Then this missionary Nagel said like this. అప్పుడు నాగల్ మిషనరీ ఇలా చెప్పాడు. I don't like to say that I lacked for food. నేను ఆహారం లేదని చెప్పడానికి నాకు ఇష్టం లేదు. But I would like to say like this. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. God gave rest for my stomach few days. దేవుడు నా కడుపుకి కొద్ది రోజులు విశ్రాంతి ఇచ్చాడు. Yes, that is a testimony of missionaries. అది మిషనరీల సాక్ష్యాలు అలా ఉండేవి. Because they trusted the Lord. దేవునిని వారు నమ్మారు. They would never say that the Lord made me or given me something lacking in my life. దేవుడు నా జీవితంలో కొరత ఉంచాడు అని చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. God, we won't lack anything in our lives. మన జీవితంలో కొరతలేమీ ఉండవు. Many missionaries, many great people, many servants of the Lord, they lived without food. చాలా మంది మిషనరీలు, దైవ సేవకులు ఆహారం లేకుండానే ఉన్నారు. But that was not lacking in their lives. కానీ అది వారి జీవితంలో కొరతల కింద రాలేదు. They considered it as a rest God gave for their stomach. అది దేవుడు వారి కడుపుకి ఇచ్చిన విశ్రాంతిగా భావించారు వాళ్ళు. The other day when I was preaching in Erabalam, I told one thing. నేను ఎర్రబాలెంలో వాక్యం చెప్పేటప్పుడు సంగతి చెప్పాను. When God gives you some sickness, it is not that you should say that God gave me sickness, but we have to say that God gave me some time to take rest.
నీకు ఏదైనా దేవుడు అనారోగ్యాన్ని పెట్టినప్పుడు అది అనారోగ్యంగా తీసుకోకూడదు, కానీ దేవుడు నీకు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన నియమించిన సమయం అని భావించాలి. If God doesn't give me some sickness, I won't take rest. I will run here and there. దేవుడు గనక అనారోగ్యాన్ని పెట్టకపోతే ఇక్కడ నుంచి అక్కడికి నుంచి ఇటు పరుగులు తీస్తూనే ఉంటావు. So we have to see those things in that angle in our lives. మన జీవితంలో ఆ కోణములో సంగతులు పరిస్థితులు చూడటం నేర్చుకోవాలి. If you don't have something in your life, don't complain to God. నీ జీవితంలో ఏదైనా కొరత ఉంటే దేవునికి ఫిర్యాదు చేయొద్దు. There are two shops nearby, and their brothers are running two shops. ఇద్దరు అన్నదమ్ములు రెండు షాపులు నడుపుతున్నారు. And in front of one shop, one brother wrote a name board like this. ఒక షాప్ ముందు ఒకడు ఇలా రాశాడు, If you want it, we have it here in this shop. నీకు ఏమైనా కావాలి అంటే అది ఈ షాపులో దొరుకుతుంది అని. And by looking at that, then his own brother running the another shop, he wrote another board there and placed in front of his shop. ఈ తమ్ముడు ఈ సంగతి రాయడాన్ని చూసి ఇంకో షాప్ నడిపిస్తున్న అన్న తను షాప్ ముందు మరొకటి రాశాడు. And it says like this, that if you don't have it, you don't need it. If you don't have it, you don't need it. ఒకవేళ ఆయన ఏమి రాశాడంటే అది నీకు అది ఆ వస్తువు లేకపోతే అది నీకు అవసరం లేదు అని అర్థం. That is a very important thing we have to keep in our mind. అది మన మనసులో ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి. If you don't have it, you don't need it. That's why God did not give you. అది నీకు ఏదైతే లేదో అది నీకు అవసరం లేదు కాబట్టి దేవుడు ఇవ్వలేదు. God is wiser than you and me. దేవుడు నీకంటే నాకంటే జ్ఞానవంతుడు. So sometimes we don't have something in our lives and we worry about it. మన జీవితంలో కొన్ని కొరతలు కలిగి ఉంటాం, దాని గురించి చింతిస్తూ ఉంటాం. So we have to think like this. మనం ఈ రీతిగా ఆలోచించాలి. I don't have it, నాకు అది లేదు, so I don't need it. అది నాకు అవసరం లేదు. Whenever I come to this church, I am getting little bit jealousy. నాకు ఈ సంఘానికి వచ్చినప్పుడల్లా కొంత అసూయ కలుగుతుంది. This brother is playing this keyboard very nicely, but I am not able to play. మీకు అర్థమైంది కదా. And his son is playing this set and which I am not able to play like that. వీళ్ళ అబ్బాయి అది వేస్తాడు, ఆయన ఇది వేస్తాడు, నేను వేయలేనది. See, I don't have that ability because I don't need it. That's why God did not give me. నాకు ఆ సామర్థ్యం లేదు ఎందుకంటే అది నాకు అవసరం లేదు. I have the ability to preach and teach. I need it. That's why God gave me that. నేను బోధించగలను, ప్రసంగించగలను, అది దేవుడు నాకు అది అనుగ్రహించిన సామర్థ్యం. I don't need this ability. God decided that Biju, you don't need this ability, so I won't give you this one. బిజు నీకు ఈ సామర్థ్యాలు అక్కర్లేదు, నీకు వేరే సామర్థ్యాలు ఇస్తానని నాకు అవి ఇచ్చాడు దేవుడు. Why we don't have aeroplane? Why we don't have aeroplane? ఎందుకు మీకు విమానం లేదు? Because God says you don't need it. That's why I won't give you aeroplane. కాబట్టి నీకు విమానం అవసరం లేదు, అందుకు నీకు ఇవ్వలేదు. But God will give Ambani aeroplane because he needs it. అంబానీ ఏరోప్లేన్ కావాలి, అందుకు ఆయనకి ఇచ్చాడు. What you needed, God knows. నీకేం కావాలో దేవుడికి తెలుసు. If I don't have something, I have no complaint. నాకు ఏదైనా లేకపోతే నేనేం ఫిర్యాదు చేయను. Because I strongly believe that I don't need it. నేను నమ్మేది ఏంటంటే అది నాకు అవసరం లేదు అనుకుంటాను. That is why God did not give me that. అది దేవుడు నాకు ఇవ్వలేదు అందుకే. And same way, if something God gives you, దేవుడు ఏదైనా ఇస్తే you need it. That's why God gave you. అది నీకు అవసరం కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు. We have to think like that in our lives. క్రైస్తవ జీవితంలో మనం అలాగ ఆలోచించాలి. If you have some talents in your life, you need it. That's why God gave you that talent. దేవుడు నీ జీవితానికి కొన్ని తలాంతులు ఇస్తే అవి నీకు అవసరం కాబట్టి అనుగ్రహించాడు. If you have some problems in your life, నీ జీవితంలో కొన్ని సమస్యలుంటే, if God gave you some problems in your life, నీ జీవితంలో సమస్యలను దేవుడు అనుమతిస్తే, how should we see those things? How should we see it? వాటిని మనం ఎలా చూడాలి, ఏ దృష్టితో? We have to see that I need this problem, so God gave me this problem. ఈ సమస్య నాకు అవసరం కాబట్టి దేవుడు దాన్ని అనుగ్రహించాడు. And all what God gave you is what you needed. కాబట్టి దేవుడు నీకు ఏది అవసరమో అది ఇస్తాడు, ఇచ్చాడు. All what God did not give you is that you don't need it.
దేవుడు నీకు ఏది ఇవ్వలేదో అది నీకు అవసరం లేదు, అందుకే ఇవ్వలేదు. So for a child of God, for one who trusts in the Lord, he doesn't lack anything in his life. నీ జీవితంలో దేవుడు ఏదైతే అనుగ్రహించలేదో అది కొరతగా భావించొద్దు. You know, sometimes we may think I don't have many things in my life like others are having. చాలా సార్లు మనం ఇలాగా అనుకుంటూ ఉంటాం కదా, వాళ్ళకి అవి ఉన్నాయి నాకు ఇవి లేవు, వాళ్ళకి అవి ఉన్నాయి నాకు లేవని. When we think like that, we will lose our satisfaction. మనం ఎప్పుడైతే అలా భావిస్తామో సంతృప్తి కలిగే లక్షణం కోల్పోతాం. If you trust this God, you have to believe like this. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ రీతిగా ఆయన నమ్మాలి. Anything I don't have in my life that I don't need, that's why God did not give. నా జీవితంలో ఏది లేదో అది నాకు అవసరం లేదు, అందుకే దేవుడు నాకు అది ఇవ్వలేదు. Then only I will be able to say like this verse, the Lord is my shepherd, I shall not lack anything in my life. అప్పుడే నీవు కీర్తనాకారుడితో కలిసి వచనాన్ని ఇలా చెప్పగలవు, యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. This morning can you say by putting your hand on your chest and say, I don't lack anything in my life. నీవు గుండె మీద చేసుకొని ఉదయకాలం ఈ మాట చెప్పగలవా, నాకు కొదువ లేదు. There may not be many things in my life. నా జీవితంలో అనేకమైన ఉండుండొచ్చు. There may not be many things in my house like others are having. ఇతరులు కలిగి ఉన్నవి నా కుటుంబంలో ఉండి ఉండొచ్చు. The other brother is having a car, I don't have a car. ఒక సహోదరుడికి కారు ఉంది, నాకు లేదు. The other brother is having a bike, I don't have a bike. సహోదరుడికి బైక్ ఉంది, నాకు లేదు. The other brother is having a bigger job than me, which I don't have. నా సహోదరుడికి ఒకరికి నాకంటే ఉన్నతమైన ఉద్యోగం ఉంది, నాకు అంత లేదు. But even in that situation, I should be able to say that the Lord is my shepherd and I am not lacking anything, because all what I have is given by God. I needed it, God gave me. ఏ పరిస్థితి అయినా నీవు అర్థం చేసుకొని చెప్పాల్సింది ఏంటంటే, యెహోవా నా కాపరి నాకేమీ కొదువ లేదు అని. That is the vision of God's people who trust in him. ఆయనను నమ్మిన విశ్వాసుల యొక్క దృష్టి ఆ రీతిగా ఉంటుంది. That is why David says that you shall not lack anything. అందుకే దావీదు అంటున్నాడు, వారికి కొదువ లేదు. There was a songwriter, he wrote a song like this. ఒక పాటల రచయిత ఇలా రాశాడు పాట. When my God is living in glory, నా దేవుడు మహిమలో నివసిస్తున్నాడు, and why should I murmur and groan here? నేను ఈ లోకములో మూలగటం ఎందుకు, సనగటం ఎందుకు. You know why? When he wrote those words, ఆ పదాలు ఆయన రాసేటప్పుడు, and he was a preacher and he was a Bible preacher and Bible teacher. His name was Sadhu Kochugunja Upadeshi. సాధు కొచ్చుగుంజ ఉపదేశి అనే ఆయన కేరళలో ఆయన మంచి బోధకుడు, పాటల రచయిత కూడా, ప్రసంగికుడు. And he also went through starvation 2 days without food. ఆహారం లేకుండా 2 రోజులు గడపాల్సి వచ్చింది. Then the third day wife came and told him, we don't have food for 3 days and how are we going to get it? 3 రోజులుగా అన్నం లేదయ్యా, ఆహారం లేదు, ఎలా తెచ్చుకుందాం అని 3వ రోజు భార్య వచ్చి అడిగింది ఆయన్ని. Then he said to his wife, our food is coming. ఆ భార్యతో చెప్పాడు, వస్తుంది, దారిలో ఉంది భోజనం. Next day one man came and knocked their door. తర్వాత రోజు ఒక వ్యక్తి వచ్చి ఆయన డోర్ తట్టాడు with a basket full of edible things. ఏవైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చాడు. And he received it from his hand. అతడు తన చేతిలో నుంచి వీటిని పట్టుకొని, and he thanked the Lord. దేవునికి స్తోత్రాలు చెల్లించి, and he went into his room and took the pen and wrote this first 2 lines. వెళ్ళిన తర్వాత గదిలోకి వెళ్ళి పెన్ను తీసుకొని ఈ పాటలో మొదటి 2 లైన్లు రాశాడు. When my God is living in glory, why should I murmur? Why should I worry? Why should I groan? నా దేవుడు మహిమలో జీవిస్తుండగా నేనెందుకు సనగాలి, నేనెందుకు మూలగాలి, నేనెందుకు నిరాశలో ఉండాలి. But there is another side of this coin.
దీనికి ఈ నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. If you come to Luke chapter 15 verse 14, లూకా 15:14 చూస్తే 15:14, లూకా 15:14 and we no need to read, we read about the prodigal son there. అక్కడ తప్పిపోయిన కుమారుని వృత్తాంతం మనకు కనపడుతుంది. That son disobeyed the father and went and he spent everything and finished. అతడు తండ్రి దంచి దూరం వెళ్ళిపోయి తనకున్న సమస్తాన్ని వ్యయపరిచాడు. And he felt Mike, something lacking in his life. అతనికి జీవితంలో ఏదో కొరత అనిపించింది. In his life, lacking started in his life. అతని జీవితంలో కొరత ప్రారంభమైంది. If you go wrong way, if you deviate from God's way, you will have lacking in your life. నీవు నీ జీవితంలో నుంచి దారి తప్పితే, దేవుడి నుంచి దూరం జరిగితే కొరత ప్రారంభమవుతుంది. If you don't obey the word of God, you will have lacking in your life. దేవుని వాక్యానికి అవిధేయుడవైతే కొరతలు ప్రారంభమవుతాయి. If you don't go in the right way, you will have lacking in your life. నీవు సరైన మార్గములో వెళ్ళకపోతే నీ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. But if you trust in this Lord, you shall not lack anything. కానీ ఈ దేవునిని ఆశ్రయిస్తే, నమ్మితే నీ కొరతలు ఉండవు. Oh, now let's go to the third point. మూడవ సంగతికి మనం వద్దాం. Let us read verse 10. 10వ వచనం. The young lions do lack and suffer hunger, but they who seek the Lord shall not be in want of any good thing. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి We ఏ don't- మేలు కొదువై ఉండదు. Not lacking any good thing in our lives. వారికి ఏ మేలు కొదువై ఉండదు. Oh, when we accepted our Lord Jesus Christ, మనం యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు till today, our life, if we just sit silently and examine till today, మనం మౌనంగా ఒక చోట కూర్చొని మన జీవితాన్ని గురించి ఆలోచిస్తే, how much goodness we have received, my brothers and sisters. నా ప్రియ సోదర సోదరీలారా, ఎన్ని మేళ్లు పొందుకున్నాం. No goodness we lacked in our life. మన జీవితంలో మేలైనదేది కొదువ కాలేదు కదా. How many of you can say that I never lacked any goodness in my నా life? జీవితంలో ఏ మేలు కొదువలేదు అని ఎంతమంది చెప్పగలం? In Psalms 23 verse 6 it says like this. కీర్తనలు 23:6 ఇలా చెబుతుంది, Surely goodness and mercy shall follow me. కృపాక్షేమములే నా వెంట వచ్చును. Our Bible says goodness will follow me. క్షేమము నా వెంట వచ్చును. I don't need to follow after this goodness. నేను ఈ మేలు వెంట పడక్కర్లేదు, This will follow me. మేలే నా వెంట పడుతుంది. But today in this world, what do we see? కానీ నేటి లోకములో మనం ఏం చూస్తున్నాం? People are running after goodness. మేలు వెనకాల పరుగులెత్తే జనాంగాన్ని చూస్తున్నాం కదా. And there are many preachers are preaching that if you come for this meeting, you will get goodness and blessings. చాలా మంది బోధకులు కూడా ఈ సంగతి బోధిస్తున్నారు. మా మీటింగ్ కి గనక మీరు వస్తే మీకు మేలు కలుగుతుంది అని. Let me tell you, my brothers and sisters, we don't need to go after goodness and mercy. మనము కృప వెంట, క్షేమం వెంట పరుగులెత్తియాల్సిన అవసరమే లేదు. It will follow you. అవే నిన్ను వెంబడిస్తాయి. No goodness will lack in your life. నీ జీవితానికి కొరతలు, మేలులి కొరత ఉండవు. It does not mean that I don't have any sickness. దాని అర్థం మనకు అనారోగ్యం రాదని కాదు. It does not mean that I don't have any problems. నాకు సమస్యలు ఉండవని కాదు. It does not mean that I don't have any sufferings. నాకు శ్రమలు ఉండవని కాదు. We have sufferings. శ్రమలు ఉంటాయి, We have problems. సమస్యలు ఉంటాయి, We have diseases. అనారోగ్యాలు ఉంటాయి. But the Bible says, Romans chapter 8:28 says, కానీ రోమా 8:28 ఏం చెప్తుంది? everything works together for the good of the believer. ఆయనను ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూర్చి జరిగించుచున్నాడు. Everything works together for our good. అవన్నీ కూడా కలిసి సమిష్టిగా మన మేలు కొరకై దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. How does everything work together for our good? అవన్నీ కలిసి మన మేలు కొరకు ఎలా జరుగుతాయి? You sisters know it very well, which I am going to tell you one example. ఇప్పుడు నేను చెప్పబోయే ఉదాహరణ సహోదరులకు బాగా తెలుసు. Maybe the ingredients may be wrong, but let me tell you about chutney, how to make chutney. చట్నీ వేసే పదార్థాలు నేను చెప్పే నిష్పత్తి తప్పొచ్చు కానీ వాస్తవం. In chutney, I want to put only 3 ingredients for this chutney here. ఈ చట్నీలో 3
అందులో కలుపులు మాత్రమే వేస్తాను. First of all, let us take chili. మొదటిదిగా పచ్చిమిరపకాయలు, Then let us take salt. తర్వాత ఉప్పు, Then let us take the tamarind. తర్వాత చింతపండు. And with these three we are going to make a chutney. ఈ మూడు వాడి పచ్చడి చేస్తాం కదా. But before that you do one thing. ఆ మూడి దానికంటే ముందో సంగతి చేయండి. Take the chili alone. చిల్లి బయటకు తీసేయండి. And eat it. దాన్ని తినండి. How it will be? ఎలా ఉంటది? It's hot. మంట కదా. If you eat chili alone, it is hot. అది పచ్చిమిరపకాయ ఒంటరిగా తింటే మంట పడుతుంది. Okay, you just take salt alone. ఒట్టి ఉప్పే తీసి తినండి. It's bitter. అబ్బో ఉప్పగా ఉంటది కదా. But you take the tamarind alone and eat. ఒట్టి చింతపండు తీసి నవలండి. Oh, it's a sour taste. పళ్ళు పులిసిపోతాయి కదా. But కానీ if you put chili, salt and tamarind together and mix it and grind it, ఈ మూడు కలిపి పచ్చిమిరపకాయ చింతపండు ఉప్పు కలిపి మొత్తం రుబ్బితే, then you take and taste it. It is very tasty, right? అది గనక తీసి నోట్లో పెట్టుకొని నాకితే కళ్ళు మెరుస్తాయి కదా. This is what is the meaning of Romans 8:28. రోమా 8:28 అర్థం అది. All things work together. ఇవన్నీ కలిసి మేలు కలుగుటకై దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. When you take the things one by one in our lives, మన జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి మనం పరిస్థితులను తీసుకుంటే it doesn't seem good to us. అవి మనకు ఆశీర్వాదకరంగా కనిపించవు. The problems you take one by one, ఒక్కొక్క సమస్యను తీసుకొని తింటూ ఉంటే it is not good taste. అది మంచి రుచి ఇవ్వదు. But what the Bible says, కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే all these problems will work together for your good. కానీ ఇవన్నీ కలిసి నీకు మేలు కలగడానికి దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. If you take chili alone, it's not good. ఒట్టి పచ్చిమిరపకాయ తీసుకొని తింటే మంట పుట్టినట్టు. But if you take all the ingredients and put it together, it will be tasty and you can have a wonderful lunch. ఆ మూడు కలిపి ఏ రీతిగా పచ్చడి చేసి తిన్నప్పుడు చక్కగా మధ్యాహ్న భోజనం సిద్ధమవుతుందో అలాగే నీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు. So we can also say like this, మనం కూడా ఇలా చెప్పగలం, I don't lack any good thing in my life. నా జీవితంలో ఏ మంచి మేలు కొదువై ఉండదు. I may have sufferings and problems, నా జీవితంలో సమస్యలు శ్రమలు ఉండొచ్చు, but I am not going to take it one by one. కానీ నేను ఒక్కొక్క దాన్ని లెక్కించను. If I take it one by one and meditate upon it, నేను ఒక్కొక్క దాన్ని తీసుకొని దాని గురించి చింతిస్తూ ఉంటే it feels bitter to me sometimes. అవి నాకు చేదుగా అనిపిస్తాయి. It feels hot to me sometimes. అవి నాకు మంట పుడతాయి. It's savory taste sometimes. అది నాకు పులుపులాగా అనిపిస్తుంది. But when I take it together, అవన్నీ కలిపి నేను తీసుకుంటే oh, I understand that it was for my good only. ఇవన్నీ కలిపితే అవి నాకు ఒక మంచి అద్భుతమైన రుచినిస్తాయి. Those who trust this Lord ఈ దేవుని నమ్మిన వాళ్ళు will never lack any good thing. వారికి ఏ మేలు కొదువై ఉండదు. And the fourth thing, నాలుగవది come to verse 19 and 20. 19-20 వచనాలు. Many are the afflictions of the righteous, but the Lord delivers him out of them all, and he keeps all his bones, none of them is broken. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. No bones will break. That is the fourth blessing. నాలుగవది వారి ఎముకలలో ఒకటి కూడా విరగదు. None of your bones will break. వారి ఎముకలలో ఒకటి కూడా విరగదు. Then you may be thinking that about the bike accident and the scooter accident, somebody's bones broken, admitted in the hospital. You may be thinking like that. ఒకవేళ ఈ సంగతి నేను చెబుతూ ఉండగా మీరు బైక్ యాక్సిడెంట్లోనో స్కూటర్ యాక్సిడెంట్లోనో ఎముకలు విరిగిన సంఘటనలు గుర్తొస్తూ ఉంటాయి. If you think that is not none of my problem, that is your problem, I don't think like that. అది నీ సమస్య అయితే నేను అలాగా ఆలోచించను. Because you know, for a child of God, his bonds will not be broken means what? ఒక విశ్వాసికి దేవుని బిడ్డకు ఎముకలు విరగవు అంటే అర్థం ఏంటి? I will tell my testimony. I will tell my testimony. నా సాక్ష్యం నేను చెప్తాను. Why I am standing here and preaching? నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డాను? My bones are not broken, that's right.
నా ఎముకలు ఏమి ఎరగలేదు కదా. Why he is standing here and translating? ఇక్కడ ఈయన నిలబడి ఎందుకు ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు? His bones are not broken. ఆయన కూడా ఎముకలు విరుగుంటే ఇలా నిలబడేవాడు కాదు కదా. Why you came early morning here and sitting in the presence of the Lord? నీవు పొద్దుటే తెల్లవారుజామునే వచ్చి ఎందుకు దేవుని సన్నిధిలో కూర్చున్నావు? You all can say that our bones are not broken, that's why we have come here. మా ఎముకలేం విరగలేదు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నామని చెప్పగలవు కదా. If any one of your bones are broken, మీ ఎముకలు గనక విరుగుంటే you will not come here, right? మీరు ఇక్కడికి రారు కదా. So this is a figurative usage of the language. ఇది అలంకారిక భాషగా వాడబడింది. It says like this, ఇలా చెప్తుంది అది. you will stand strong whatever happens in your life. దీని అర్థం నీ జీవితంలో ఏ పరిస్థితి తలెత్తినా నువ్వు దృఢంగా నిలబడగలవు. I am standing strong today because the Lord did not break my bones. నేను ఈ రోజు దృఢంగా నిలబడడానికి కారణం దేవుడు నా ఎముకలు విరగడానికి The అనుమతించలా. spiritual meaning of it is I will never stumble. I have never stumbled. I am still standing strong in this faith. That is what it says. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే నేను బెనకను, తొనకను, తొట్టిల్లను, ఖచ్చితంగా దృఢంగా నిలబెడతాను. Many are the afflictions of the righteous. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. For a child of God, he will have many afflictions in his life. దేవుని బిడ్డలుగా అనేక శ్రమల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. One mother complained. One mother came to me and complained like this. ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఈ రీతిగా ఫిర్యాదు చేసింది. Brother, I believed in the Lord Jesus Christ. నేను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచానయ్యా. After that, my husband became paralyzed. తర్వాత నా భర్త పక్షవాతంతో సతమతమవుతున్నాడు. And after some years, my son died. కొన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకు చనిపోయాడు. And this Amma is asking why it is happening in my life. ఆ అమ్మ ఇలాగ అడిగింది, నాకు ఎందుకు ఇలా జరిగింది? I just told one answer to that Amma. ఆ అమ్మతో నేను చెప్పిన జవాబు, Many are the afflictions of the righteous. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. Because you are righteous, you are a believer, you are having these problems. నువ్వు నీతిమంతురాలు కాబట్టి నీకు ఆపదలు వచ్చాయి. Then this Amma told one more thing. ఆ అమ్మ మరో సంగతి చెప్పింది. There is one neighbor. మాకు ఒక పొరుగు నుండే ఒక ఆవిడ ఉంది. He is a drunkard fellow. అతను తాగుబోతూ. But in his family no problem at all. వాళ్ళ కుటుంబంలో సమస్యలే లేవు. Then I said the same answer. అప్పుడు కూడా ఇదే జవాబు చెప్పారు. Your neighbor is not a righteous person. నీ పొరుగువాడు నీతిమంతుడు కాదు. You are righteous, so you have afflictions. నీవు నీతిమంతురాలు కాబట్టి నీకు సమస్యలు ఆపదలు వచ్చాయి. Your neighbor is not righteous, or righteous will have many afflictions. అది నీతిమంతులకు ఆపదలు వస్తాయి, నీతిమంతులు కాని వాళ్ళకు సుఖాలు వస్తాయి భూలోకంలో. And why God gives us all these afflictions? ఎందుకు దేవుడు ఈ ఆపదలను అనుమతిస్తాడు? To love him more, he gives us afflictions. మరింతగా ఆయనను ప్రేమించడానికి ఆయన వాటిని అనుమతిస్తాడు. And that is what, my brothers and sisters, our bonds will not be broken means in all the afflictions, whatever may be our afflictions, we will not stumble, we will stand strong. God will make us to stand like that. మన ఎముకలలో ఒకటి కూడా విరగదు అంటే అర్థం ఏంటంటే మనం తొట్టిల్లాల్సిన, బెనకవలసిన, తొణకవలసిన పరిస్థితులు ఏముండో దృఢంగా నిలబడతాం, ఆయన కొరకు నిల్చుంటాం. Many are the afflictions, అనేక ఆపదలు, but more are the deliverance. ఎన్ని ఆపదలు ఉంటాయో అన్ని విడుదలలు ఉంటాయి. Afflictions are more, deliverance are more. ఆపదల కొద్దీ విడుదలలు ఉంటాయి. So that is another blessing. We can say that my bones will not be broken. అది దాని అర్థం, నా ఎముకలలో ఒకటి విరగదు అని అంటే. This is also a messianic psalm. అంతేకాదు ఇది మెస్సయాకు సంబంధించిన కీర్తన. It is having a prophetic implication to our Lord Jesus Christ also. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనాత్మక అన్వయం అందులో ఉంది. We read it in Gospel of John 19:36 that the soldiers came to break the bonds of our Lord Jesus Christ. యోహాను సువార్త 19:36లో మనం చదువుతాం, సైనికులు వచ్చి ఆ వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టాలని ప్రయత్నించారు. That was a custom there. If
that culprit is not dead by a fixed time, they will come and break the bond, and immediately the person will die. వాళ్ళు ఆ నేరస్తులు సిలువ వేయబడినప్పుడు ఈ టైం కల్లా వీళ్ళు చచ్చిపోతారు అని వాళ్ళు నిర్ధారించుకుంటారు. ఆ టైం లోపల వాళ్ళు చచ్చిపోకపోతే వచ్చి వాళ్ళు ఎముకలు విరగొడతారు. ఎముకలు విరగొట్టగానే వాళ్ళు చచ్చిపోతారు. But they couldn't break the bone of our Lord Jesus Christ. కానీ వారు యేసు ప్రభు యొక్క ఎముకలు విరగొట్టే అవసరం రాలేదు. None of the bones of our Lord Jesus Christ was broken. ఆయన ఎముకలలో ఒకటి కూడా విరగ్గొట్టబడలేదు. And he was beaten, he was despised. ఆయన అవమానపరచబడ్డాడు, కొట్టబడ్డాడు. And he was nailed on the cross. ఆయన సిలువకు కొట్టబడ్డాడు. And he was treated badly. ఆయనను అవమానపరిచి ఇష్టం వచ్చినట్లు ఆయన పట్ల ప్రవర్తించారు. And they made him shapeless. ఆయనను స్వరూపమైన సొగసైన లేనివానిగా చేశారు. But none of the soldiers could break the bone of our Lord Jesus Christ. ఆయన శరీరంతో ఆడుకున్నారు కానీ ఆయన ఎముకలను విరగ్గొట్టలేదు. Many are the afflictions, అనేక ఆపదలు, but the bones of the righteous will not be broken. కానీ నీతిమంతుల ఎముకలలో ఒకటి కూడా విరగదు. This prophecy has fulfilled while Jesus was on the cross. యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు నెరవేరిన ప్రవచనం అది. Before they broke his bones, he already died. వారి ఎముకలు విరగ్గొట్టక మునిపే ప్రభువారు తన ప్రాణమును విడిచాడు. What a wonderful promise is that to us also. ఓ ఎంత అద్భుతమైన వాగ్దానమండి ఇది. People will mock us. ప్రజలు మనల్ని అవమానపరచొచ్చు. People will oppose us. ప్రజలు మనల్ని వ్యతిరేకించొచ్చు. We will have many afflictions. మనకు అనేక ఆపదలు రావచ్చు. We will have many troubles. అనేక సమస్యల గుండా మనం వెళ్ళొచ్చు. There will be enemies in our lives. మన జీవితంలో శత్రువులు ఏర్పడొచ్చు. Many people are jealous about our lives. మన జీవితాల గురించి అనేకులు అసూయపడొచ్చు. They will try to harm us. కీడు చేయడానికి వారు ప్రయత్నించొచ్చు. They will try to destroy our family. మన కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించొచ్చు. Even Satan will do like that. సాతాను కూడా అలాగే చేయొచ్చు. But my dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరీలారా, if you and I trust in this Lord, ఈ దేవుని నీవు నేను నమ్మితే he will never ever allow our bonds to be broken. మన ఎముకలు విరగడానికి ఆయన ఇష్టపడడు. That means we will stand strong here again and again. మనము పడుతూనే ఉంటాం, లేస్తుంటాము, దృఢంగా నిలుస్తూనే ఉంటాం. Let us remember all these things. ఈ సంగతులన్నీ మనం జ్ఞాపకంలో పెట్టుకుందాం. And let us go into the last thing, the last point. చివరి సంగతికి మనం వెళ్దాం. Verse 22. 22వ వచనం. The Lord redeems the soul of his servants. None of those who take refuge in him will be condemned. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. No condemnation for those who trust in this Lord. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరికి శిక్షా విధి లేదు. This is another important thing. Everyone has to understand it. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి. By nature all men are sinners. స్వభావ సిద్ధంగా అందరూ పాపాత్ములే. We are born sinners. మనము జన్మ పాపులం. All sinners are destined to go to hell and they are destined for condemnation. మనిషి పాపం చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళాలి. తీర్పుకు ఒక సమయం నియమించబడింది. But there is a good news, Bible says. కానీ ఒక సువార్త ఉంది, బైబిల్ చెప్తుంది. That is what it says, Lord Jesus Christ, who is only begotten Son, came for taking our condemnation. యేసు ప్రభు నరావతారిగా భూలోకానికి దిగివచ్చి మన శిక్ష యావత్తు ఆయన భరించాడు. He took your condemnation, he took my condemnation on him. మన శిక్ష, నీ శిక్ష, నా శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. That is what is the death of our Lord Jesus Christ. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం. Because he suffered, we don't need to suffer. ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. Because he went through God's judgment, we don't need to go through that judgment. ఆయన దేవుని తీర్పు గుండా ప్రయాణించాడు కాబట్టి దేవుని తీర్పు మన మీద పడదు. Because Jesus
suffered the wrath of God, we don't need to suffer the wrath of God. దేవుని ఉగ్రత ఆయన అనుభవించాడు కాబట్టి మనం ఆ ఉగ్రత అనుభవించాల్సిన అవసరం లేదు. He took our condemnation. ఆయన మన శిక్ష అంతా తన భరించాడు. There is no condemnation those who are in Christ Jesus. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. How many of you believe it? ఎంతమంది నమ్ముతారు ఇది? I praise God for people those who believed it. ఎవరైతే ఆయనను నమ్మారో వారిని బట్టి దేవునికి స్తోత్రాలు But చెల్లిస్తున్నాను. if anyone listening me is still living in your sin, having no peace and joy in your life, నేను ఇంకా ఈ పాపములోనే జీవిస్తూ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది కోల్పోయిన వారికి ఈ మాటలు చెప్తున్నాను. anyone who does not trust and believe in this Lord Jesus Christ, ఈ దేవుని నమ్మని వారికి విశ్వసించిన వారికి ఈ మాటలు చెప్తున్నాను. you will go through this condemnation. నీవు ఈ శిక్షా విధి గుండా వెళ్ళాల్సి ఉంటుంది. But my dear brothers and sisters, కానీ ప్రియ సోదర సోదరీలారా, if you have trusted this Lord Jesus Christ, నీవు ఈ ప్రభువు నందు విశ్వాసం ఉంచితే you have no condemnation. నీకు శిక్షా విధి లేదు. Those who trusted Lord Jesus Christ, no condemnation. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి శిక్షా విధి లేదు. Have you taken refuge in this Lord Jesus Christ? ఈ ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు ఆశ్రయించావా? Have you believed this Lord Jesus Christ for the remission of your sins? నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసే యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచావా? He died for your sins. నీ పాపముల కొరకై ఆయన చంపబడ్డాడు. And he was buried for your sins. ఆయన నీ పాపముల నుంచి విమోచించడం కొరకై సమాధి చేయబడ్డాడు. And on that fine Sunday morning he was resurrected for your sins. ఒక అద్భుతమైన ఆదివార దినాన ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. And after the resurrection our Lord said like this, ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఇలా చెప్పాడు, don't be afraid. భయపడొద్దు. That is the first wording of our Lord. అది పునరుద్ధానుడైన ప్రభువు చెప్పిన ప్రథమ మాట. Don't be afraid. భయపడొద్దు. No need to afraid about the judgment of God in your life. దేవుని తీర్పును గురించిన భయం నీ జీవితంలో అవసరం లేదు. No need to be afraid of the condemnation of your life. శిక్షా విధిని గురించిన భయం నీకు అవసరం లేదు. I died for your sins. నేను నీ పాపముల కొరకై మరణించాను. I am resurrected now. నేను ఇప్పుడు తిరిగి లేచాను. You don't need to be afraid. నీ భయపడొద్దు. You come to me for salvation. నా రక్షణ కొరకై నా దగ్గరికి రా. You confess that you are a sinner. నువ్వు పాపివని ఒప్పుకో. You confess me as your Lord in your life. నీ జీవితంలో ప్రభువుగా నన్ను అంగీకరించు. You invite me to your life. నీ జీవితంలోనికి నువ్వు నన్ను ఆహ్వానించు. Then I will come into your life. నేను నీ జీవితంలోనికి వస్తాను. Your condemnation will be removed eternally. నీ మీద ఉన్న శిక్షా విధి నిత్యం ఎల్లక శాశ్వతంగా తొలగిపోద్ది. If you do so, నువ్వు అలా చేస్తే there is no condemnation for you hereafter. ఇక్కడ నుంచి ఇక నీ పైన శిక్షా విధి లేదు. That is what the gospel, that is what the death of Jesus Christ is proclaiming. అదే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం చేసే ప్రకటన. That is the love of God. అది దేవుని ప్రేమ. If you trust this Lord Jesus Christ, ఈ దేవుని గనక నీవు నమ్మి ఉంటే you will not be ashamed. నీవు సిగ్గుపడవు. If you trust this Lord Jesus Christ, నీవు ఈ ప్రభువును నమ్మి ఉంటే you shall not lack anything in your life. నీ జీవితంలో కొరతలు ఏముండవు. If you trust this Lord Jesus Christ, ఈ ప్రభు అయిన యేసును నమ్మి ఉంటే you shall not lack any good thing in your life. నీ జీవితంలో ఏ మేలు కొదువై ఉండదు. If you trust this Lord Jesus Christ, నీ జీవితం యేసుక్రీస్తును నమ్ముంటే none of your bonds will be broken. నీ ఎముకలలో ఒకటి కూడా విరగదు. If you trust this Lord Jesus Christ, ఈ దేవుని ఈ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుంటే you will not have any condemnation in the future. నీవు భవిష్యత్తులో శిక్షా విధి క్రింద ఉండవు. You will not go to hell after your death. మరణం తర్వాత నీ మరణం తర్వాత నరకానికి నువ్వు వెళ్ళవు. And this morning, my dear brothers and sisters, ఈ ఉదయకాలం నా ప్రియ సోదర సోదరీలారా, let us also meditate all these things ఈ సంగతులన్నీ ధ్యానిద్దాం. when we partake from the Lord's table. ప్రభు బల్లలో మనం పాలు పంపులు పొందేటప్పుడు Oh, let us meditate on these things. ఈ సంగతుల గురించి ధ్యానిద్దాం.
God never put me in shame. దేవుడు నన్ను సిగ్గుపరచడు. I am not ashamed. నేను సిగ్గుపరచబడను. My judgment is over. నా తీర్పు అయిపోయింది. I have no condemnation. నా మీద శిక్షా విధి లేదు. Because he took all my condemnation. ఆయన నా శిక్షా విధి యావత్తు భరించాడు. He died for me. ఆయన నా కొరకే మరణించాడు. What a great love it is. అది ఎంత గొప్ప అద్భుతమైన ప్రేమ. I can't understand the depth, height, width of that. ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు నేను ఎరగలేను. Why God you loved me like this? దేవా, ఎందుకు నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావు? I don't know the reason for it. దానికి కారణం నాకు అస్సలు అర్థం కాదు. But I know only one thing. నాకు ఒక సంగతి తెలుసు. You loved me. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. Oh, you are very good to me. నీవు నా పట్ల మంచిగా ఉన్నావు. Because I trusted in you. నేను నీ యందు విశ్వాసం ఉంచాను I am కనుక the most blessed person in this world. ఈ ప్రపంచములో అత్యంత ఆశీర్వాదకరమైన వ్యక్తిని నేను. I pour out my heart before you. నీ ఎదుట నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. My heart is filled with gratitude towards you. నీ పట్ల నా హృదయం కృతజ్ఞతతో నిండింది ప్రభువా. I love you from the bottom of my heart. నా హృదయాంతరంగంలో నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. I won't leave you for any reason. నేను నిన్ను ఏ కారణమైనా ఏ పరిస్థితి అయినా వదిలిపెట్టను ప్రభువా. I will cling to you, O Lord. నేను నిన్ను దృఢంగా హత్తుకొని ఉంటాను I ప్రభువా. know that you will not put me in shame. నీవు నన్ను అవమానపరచవు ప్రభువా. I know that you will not allow my bonds to be broken. నీవు నా ఎముకలలో ఒకటి కూడా విరగడానికి అనుమతించవు ప్రభువా. I know nothing I will lack in my life. నా జీవితంలో ఏది కొదువ ఉంచవు ప్రభువా. No good thing you will withhold from me. మేలైనది ఏది నువ్వు అట్టిపెట్టుకోవు ప్రభువా. Thank you, Lord, for giving me this wonderful life. ఈ అద్భుతమైన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. For giving me this wonderful life. నాకు ఈ జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. You have gone through pain and agony. నాకు ఇది అనుగ్రహించడానికి నీవు బాధపడినందుకు, శ్రమ గుండా ప్రయాణించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. One day I will come and see you face to face. ఒకానొక దినం నీ దగ్గరకు వస్తాను, ముఖాముఖిగా నిన్ను చూస్తాను. When I see my Lord Jesus Christ face to face. నా ప్రభువుని నేను ముఖాముఖిగా చూసేటప్పుడు, when I look at his hands, ఆయన చేతులు చూస్తాను. there is the nail prints. ఆ మేకుల గుర్తు ఆయన చేతుల్లో కనపడుతుంది. But when I look at my hands, నా చేతులు చూస్తాను, no nail prints here. నా దగ్గర మేకుల గుర్తులు లేవు. Even in eternity, నిత్యత్వంలో కూడా our Lord Jesus Christ is bearing nail prints on his leg and hands. ఆయన చేతులలో, కాళ్ళలో మేకుల గుర్తులు ఆయన కలిగి ఉన్నాడు. When we look at his body, ఆయన శరీరాన్ని మనం చూస్తే, when we look at that nail prints, ఆయన ఆయన మేకుల గుర్తులు మనం చూస్తాం. what can we do? మనం ఏం చేస్తాం? ఏం చేయగలం? Tears will come down from eyes, definitely I know. తప్పకుండా మన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతాయి. I can't stand there without crying. నేను ఏడవకుండా ఆయన ముందు నిలబడలేను. Lord, this much you loved me. ప్రభువా, నన్ను ఇంత ప్రేమించావా? I thank you, Lord. నీకు స్తోత్రాలు ప్రభువా. Oh, let us worship him, let us adore him. ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. May his name be glorified. ఆయన నామం మహిమపరచబడును గాక. ప్రార్థన చేద్దాం.